మరి ఏమనాలి నిన్ను? నీకు తెలియక మాట్లాడుతున్నావు అనాలా, తెలిసి మాట్లాడుతున్నావు అనాలా? నువ్వు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా దేవుడు అదే చెప్పాడు. ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవడైనా ఏదైనా మాట్లాడితే దూషణ చేస్తే వాడికి క్షమాపణ ఉండదు అన్నాడు. తెలియక చేస్తే ఉండిద్ది అన్నాడా? తెలిసి చేస్తే ఉండిద్ది అన్నాడా? అసలు ఏం చెప్పలా. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తెలియక చేస్తే ఎందుకు వచ్చింది? తెలియకుండా ఎందుకు ఉండవు? నీకు తెలీదా? నువ్వేం చేస్తున్నావు? మందిరానికి ఎందుకు వస్తున్నావు? బర్రెలు గాయడానికి వస్తున్నావు? దేనికి వస్తున్నావు? అంతేనా? ఇప్పుడు మందిరాన్ని నువ్వు దేనికి వస్తున్నావు? పరిశుద్ధాత్మ గురించి నీకు తెలీదా? వినలేదా? బైబిల్ చదవలేదు నువ్వు? తెలుసుకోవాలి. నువ్వు అర్థమైందా? తెలుసుకోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లోడు స్కూల్లో ఉండేటువంటి నియమాల గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, మందిరానికి వచ్చే నువ్వు బైబిల్లో రాయబడిన వాక్యాల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. వాక్యం చెప్పే నువ్వు వాక్యం గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏదో మనకు నచ్చినవి ఏరుకొని బోధించడం కాదు బోధ. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు అదే అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాలు అంటాడు. ఏమని? నీవు ఎవడవైనా సరే నిరత్తరుడు అయ్యి ఉన్నావు, జనులకు బోధించు, నీకు నీవే బోధించుకొనవా. నువ్వెవరనే దేవుడు అడగడు. నువ్వు దూషించావా లేదా అనేదే పరిగణలోనికి చేస్తాడు. తప్పు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను మనము దూషించకూడదు. దేవుడే చెప్పాడు. ఏమని? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ కొరకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ పొందిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడిన అంటాడు మార్కు సువార్తలో. ఏమంటాడు? వారు క్రొత్త భాషలు మాట్లాడుదురని. మరి నీకెందుకు అర్థమవుతాయిరా? నీకెందుకు అర్థమవుతాయి? భాషలు మాట్లాడేవాడు ఏ భాషతో మాట్లాడుతున్నాడు? దేవదూతల భాషతో దేవదూతల భాష వస్తుందా నీకు? నువ్వు మాట్లాడే భాషే రాదు నీకు సరిగా. నీకేడి నుంచి వస్తుంది? అప్పుడు రానప్పుడు మనం ఎగతాళి చేయకూడదు. తప్పు, అది చాలా తప్పు. నేను చెప్పలే, ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎవడైతే పరిశుద్ధాత్మను హేళనగా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు వాడి మెడకే తెరగట్రాయి కట్టబడింది. మీరు తెలిసి తెలియకూడదు ఎప్పుడు కూడా భాషలతో మాట్లాడేవారిని మీరు ఆటంకపరచొద్దు, మీరు అవమానపరచొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 విషయాలు చెప్పాను. చెప్పండి. ఎవరి మెడకి తెరగట్రాయి కట్టబడిద్ది? మొట్టమొదటిగా పరిచర్య చేసేవారిని, ఆటంకపరిచేవారిని, ఎగతాళి చేసేవాళ్ళని చెప్పే దాని వివరణ చెప్పే కదా. రెండవది భాషలు మాట్లాడేవారిని. స్పష్టంగా చెప్పండి. పరిశుద్ధాత్మ భాషలు వాళ్ళు ఎవరిని ఎగతాళి చేశారు? మరి పెంతుకొస్తు దినమందు వాళ్ళు ఎవరిని ఎగతాళి చేశారు? భాషలు మాట్లాడే వాళ్ళనా కాదా? ఏంది నామోహంకిలు చెప్తారు లేదా బైబిల్లో? వారు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్న వాళ్ళని చూసి వీళ్ళు ఏమన్నారు? క్రొత్త మద్యముతో నిండుకున్నారని. అంటే ఆత్మచేత నింపబడి గంతులు వేసేవారిని చూసి మందు దాగి ఎగురుతునే వారితో పోల్చారు వీళ్ళు. అంటే మందు దాగి ఎగిరేవాడు, డీజే డ్యాన్సులు పెట్టుకుని ఎగిరేవాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఎగిరేవాడు ఒక్కటే అన్నారు. ఇది ఎంత కఠినమైన మాట అంటే చూడండి. దయచేసి ఎప్పుడు కూడా మీరు అలా మాట్లాడొద్దు. ఈరోజు చాలామంది దైవజనులు కూడా పెద్ద పెద్ద దైవజనులు, చిన్నోళ్ళు కాదు, మళ్ళీ పరిశుద్ధాత్మని ఎగతాళి చేస్తున్నారు. మరి వాళ్ళు ఏడవాక్యం చదివారు నాకు అర్థం కాల. ఉందా లేదా బైబిల్లో? యేసు ప్రభు వారు చెప్పారు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు బూదిగంతం వరకు నాకు సాక్షులు ఏంటారు? మీరు క్రొత్త భాషలు. ఉందా లేదా? మరి వీళ్ళు ఏడ చదివారు? అట్లా తెలిసి తెలియకుండా మనము మాట్లాడకూడదు. ప్రకటన గ్రంథంలో ఏముంది? ఈ ప్రవచన గ్రంథమందు రాయబడిన ఏ మాటలైనా ఎవడైనా తీసివేసిన ఎడలా, దానికి ఏదైనా కలిపిన ఎడలా వాడి నెత్తి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడా? ఈ గ్రంథమందు రాయబడిన తెగుళ్ళన్నీ వాడికి సంభవించిన అన్నాడు. మరి నువ్వెందుకన్నా ఇది తీసేస్తున్నా? పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఉందా లేదా? చెప్పలేదు. మీరు రెస్పాండ్ అవరు ఏంది? మరి నువ్వెవరు తీసేయడానికి? ఓ పెద్ద పాస్టర్ గారు చెబుతున్నారు, పరిశుద్ధాత్మ అంటే అసలు ఏడుంది? బైబిల్లో ఉందిరా నాయన. అందగాడా వాక్యం చదివితే తెలుస్తుంది నీకు. మరి నీ సోకుల మీద, పబ్లిసిటీ మీద పెట్టిన శ్రద్ధలో ఒక 1% వాక్యం మీద పెట్టుంటే వాక్యం అవుతుంది. ఉందా లేదా? అనకూడదు, మనం అట్లా అనకూడదు. పౌలు ఏమంటాడంటే, అందరూ భాషలు మాట్లాడేవారు కాదు, అందరూ స్వస్థతలు చేసేవారు కాదు, కొందరు ఉన్నారు కదా. ఆ కొందరు ఉన్నారని నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. వాళ్ళని కూడా నువ్వు ఆటంకపరచకూడదు. పౌలు అంటాడు, భాషలు మాట్లాడు వారిని మీరు
ఆటంకపరచకుడి. కొన్ని సంఘాలు ఈ దౌర్భాగ్యం తయారైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగా వారి మధ్య సంచారం చేస్తూ వారి మీద దిగి వచ్చి వాళ్ళ ఆత్మతో ఆనందించబడి భాషలు మాట్లాడుతుంటే పక్కన నిలబడి వాళ్ళు ఆపుతున్నారు, పట్టుకుంటున్నారు. వాడి మెడకే ఏం కడతాడు? మామూలు తిరగట రాయి కాదు అది, చిన్నది కాదు, మీరు రుబ్బే తిరగల రాయి కాదు అది. సంసోన్ జీవిత చరిత్ర ఎప్పుడైనా చూసారా? అందులో దిప్పుతాడు అయ్యగారు. ఎంత ఉంది అది? ఎంత ఉంటుంది? పెద్దది. అది కడతాడు నీ మెడకే. అవసరమా? చెప్పులే ఉండయ్యే కట్టుకొని లాక్కోలేక దుంప దిగుతుంది. ఎందుకు అవి కట్టుకోవటం అనవసరంగా? చాలా తప్పు అది. పరిశుద్ధాత్మను భాషల్ని దూషించకూడదు. ఎవడైతే దూషిస్తాడో సాహసించి వాడి మెడకేం కడతాడు దేవుడు? వాడు ఎవడైనా సరే, దేవుడికి లెక్క కాదు. ఎవరైనా సరే, ఆ వ్యక్తి విశ్వాస అయినా, అన్యుడైనా, దైవజనుడైనా సరే, అది లెక్కలోకి రాదు. నువ్వేం చేసావనేదే లెక్కలోకి వస్తుంది. 40 సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపించిన మోషే ఒక చిన్న మాట అన్నాడు. ఇశ్రాయేలు ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఏం చేశాడు దేవుడు ఆయన్నే? నువ్వు కానానికి పోవద్దు అన్నాడు. చిన్న మాట అన్నందుకే దైవజనుడికి ఆ శిక్ష వేస్తే అసలు పరిశుద్ధాత్మనే దూషించే వాడికి శిక్ష ఏంది? అందుకే ప్రభువు చెప్పాడు, ఈ యుగమందు అయినను రాబో యుగమందు అయిన వానికి క్షమాపణ లేదు. అసలు ప్రజెంట్ పనిచేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు అసలు ఆయనే ఎగతాళి చేస్తున్నావు. మరి ఎవడు పని చేస్తాడు? ఇంకా నువ్వు పని చేసుకోలేక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది రెండో విషయం. ఎవరి మెడకి తిరగటి రాయి కట్టబడుతుంది. మొట్టమొదటిది, ఎవరైతే దేవుని స్తుతి పరిచర్య చేసేవారిని అడ్డగిస్తారో, ఆటంకపరుస్తారో, ఎగతాళి చేస్తారో వారి మెడకి తిరగటి రాయి కట్టబడింది. ఇవన్నీ వివరించి